విజయనగరం ఉగ్ర కుట్ర కేసు ఎన్ఐఏకు బదిలీ చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బాంబు పేలుళ్లకు సిరాజ్ సమీర్ కుట్ర పన్నారు అన్న ఆరోపణలతో గత నెల 16న పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు కోసం కేసు ఎన్ఐఏకు బదిలీ చేస్తూ కేంద్రం ఆదేశాలిచ్చింది. గత నెల 16న ఉగ్రకుట్ర కేసులో ఏదైతే సిరాజ్ సమీర్ అరెస్ట్ చేసి విశాఖ జైల్లో ఉన్నారో ఈ కేసుకు సంబంధించి కేంద్రం కీలక ఆదేశాలు ఇచ్చింది. కేసు ఎన్ఐఏకి బదిలీ చేస్తూ వివరాలు శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, విజయ చంద్రిక దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి ఉగ్ర లింకుల కుట్ర కేసుకు సంబంధించి విజయనగరంలోని సిరాజ్ అనేటటువంటి యువకుడు, అదేవిధంగా హైదరాబాద్కు చెందినటువంటి సమీర్ అనేటటువంటి యువకుడు, ఈ ఇద్దరిని కూడా గత నెల 16వ తేదీన విజయనగరం 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన వెంటనే కోర్టులో హాజరుపరిచారు. వీరికి కోర్టు రిమాండ్ విధించింది. రిమాండ్ విధించిన తర్వాత మరింత లోతైన దర్యాప్తు కోసం పోలీస్ కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు ఏమో వీరికి వారం రోజుల పాటు ఆ పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ దశలో దేశంలో ఉన్నటువంటి పేరొందినటువంటి పోలీస్ దర్యాప్తు సంస్థలు ఎన్ఐఏ కావచ్చు, అదేవిధంగా యాంటీ బాంబ్ స్క్వాడ్ కావచ్చు, మిగిలినటువంటి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఇవన్నీ కూడా విజయనగరం చేరుకుని సుమారు ఒక వారం రోజుల పాటు పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించడం జరిగింది. దీనిపైన వీళ్ళు ఎక్కడెక్కడ బాంబులు పెట్టి పేల్చాలనుకున్నారు, సంఘ విద్రోహ శక్తులుగా ఏ విధంగా మారాలనుకున్నారు, విదేశాల నుంచి వీరికి ఏ విధమైనటువంటి నిధులు అందాయి అనేటటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని ప్రాథమికంగా తెలుసుకోవడం జరిగింది. వారం రోజులు గడువు ముగిసిన తర్వాత ఇద్దరు నిందితులను కూడా మళ్ళీ కోర్టుకి అప్పచెప్పడం జరిగింది. కోర్టు ఏమో వీళ్ళకి మళ్ళీ రిమాండ్ విధిస్తూ విశాఖ సెంట్రల్ జైలుకి తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వీరి దగ్గర నుండి సేకరించినటువంటి పూర్తి ఆధారాలతో జాతీయ దర్యాప్తు సంస్థ, అదేవిధంగా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఇవన్నీ కూడా వీరి దగ్గర నుంచి సేకరించినటువంటి ఆధారాలను క్రోడీకరించి ఇంకా లోతైనటువంటి దర్యాప్తు అవసరమని భావించిన నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థకు వీరిని అప్పచెప్పాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో విజయనగరంకు సంబంధించినటువంటి పోలీసులు ఎన్ఐఏ అప్పగించడానికి ఇక్కడ ప్రాథమికంగా ఉండేటటువంటి ఫార్మాలిటీ అన్ని కూడా పాటించడం జరుగుతుంది. ఫైల్ రెడీ అవుతుంది. వీరిని ఏ క్షణమైనా సరే జాతీయ భద్రతా సంస్థకి అప్పగించిన తర్వాత విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి సిరాజ్ సమీర్, ఈ ఇద్దరు నిందితుల్ని కూడా ఎన్ఐఏ తమ ఆధీనంలోకి తీసుకొని వీరిని ఢిల్లీ తరలించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయ చంద్రిక. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.